హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. మొత్తం మన దగ్గర అంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలిపోతుంటే యుఎస్లో లాస్ ఏంజల్స్లో సంక్రాంతి సందర్భంగా అక్కడ తెలుగువారు చాలామంది ఉన్నారు. కార్ చిచ్చు రగిలిపోతుంది. మనం ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి అంటూ కూడా చూస్తున్నాం. బట్ దానికి గల కారణాలు ఇప్పటికీ సరిగ్గా అర్థం కావట్లేదంట, తెలియటం లేదంట. బేసికల్గా లాస్ ఏంజల్స్ని సిటీ ఆఫ్ ఏంజల్స్ అంటారు. అవును. ప్రముఖ హాలీవుడ్ నటులంతా నటించేది అక్కడ. అసలు లాస్ ఏంజల్స్లోనే హాలీవుడ్ స్టూడియోస్ ఉంది, లాస్ ఏంజల్స్లోనే యూనివర్సల్ స్టూడియోస్ ఉంది, లాస్ ఏంజల్స్లోనే మన డిస్నీ ల్యాండ్ ఉంది. ఎందుకంటే యుఎస్ అమెరికా మొత్తం మీద మనకు ఉండేది అత్యంత అద్భుతమైన కాస్ట్లియస్ట్ ప్లేస్ లాస్ ఏంజలస్. ఓకే, ఇక్కడ ఇప్పటికే 16 మంది మరణించారు ప్యాలిసైడ్ వైల్డ్ ఫైర్ ఆ ప్లేస్లో. అంటే ఎక్కడి నుంచి మంటలు అంటుకున్నాయా, ఏదైనా వాల్కనో పండిందా, లావా పండిందా, లేకపోతే ఇంకేమైనా అంటే ఇల్లు అంటుకోవడం, ఎక్కడి నుంచి మంటలు వస్తున్నాయనే ప్రభుత్వానికి అర్థం కావట్లే. ఇంకా అది ఇంకా జరుగుతోంది. ఇంకా 37,000 ఇప్పటికీ యాక్చువల్గా 2000. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని మంటలు ఆర్పడానికి వాటర్ లేవు. అదే అసలు ఏంటి 2022లో నీటి పారుదల శాఖ అక్కడ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు హాలీవుడ్ నటీనటులకి మంచినీటిని అమ్మారంట. వాళ్ళు విచ్చలవిడిగా దాన్ని యూటిలైజ్ చేసేసరికి, ఎందుకంటే అక్కడ మనలాగా సముద్రాలు నదులు ఏ ఉండవు. ఓకే, వాళ్ళకి ఇరిగేషన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అవన్నీ హాలీవుడ్ వాళ్ళు కొనుక్కొని విచ్చలవిడిగా వాడేసారు. ఇప్పుడు ఆర్పడానికి పక్కదా దించి తెప్పించుకుంటున్నారు. అక్కడికి వచ్చేసరికి ప్రాణాలు పోతున్నాయి. యాక్చువల్గా అణుబాంబు ఏదో పట్టుకొచ్చి వేసేస్తే ఇంత విధ్వంసం జరుగుతుంది అన్నట్టుగా అది కూడా ట్రంప్ వచ్చిన వెంటనే, ట్రంప్ ఎలక్ట్ అయిన వెంటనే ప్రెసిడెంట్గా ఆయన మీద ఒక కేసు, హీరోయిన్ పాన్ స్టార్ పెట్టిన కేసు ఆయన మీద ఒకటి పెట్టింది. కానీ ఆయన అక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆయన యుఎస్ ప్రెసిడెంట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి అది విడుదల ఇచ్చేశారనమాట. సో ఇక్కడ ఇప్పుడు సెకండ్ థింగ్, లాస్ ఏంజలస్లో జరిగిన ఈ ప్రమాదానికి గంటకి 1.72 lakhs ఖర్చు పెడుతున్నారు. దేనికోసం? అది కూడా అంటే రోజుకి దాదాపు 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఫైర్ ఫైటర్స్ని తీసుకొచ్చి మంటలు ఆర్పడానికి. ఇప్పటికీ ప్రస్తుతానికి 16 మంది మరణించారండి. 12,300 ఇళ్ళు, వ్యాపార నిర్మాణాలు తగలబడిపోయినాయి. మరో 57,000 నిర్మాణాలకి అంటుకుంది మంటలు. నెక్స్ట్ దాదాపు 35,000 ఇళ్ళు, వ్యాపార సముదాయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఎందుకంటే కరెంట్ ఎక్కడైనా పేలుతుందేమో అని చెప్పి. పాలిసేడ్స్ అనే ఆ యాంత్రంలో 23,707 ఎకరాల అడవిని, 23,707 అడవిని దహించేసింది. అడవులే తగలబడిపోయాయి. అది మళ్ళీ ఈ కారు చిచ్చు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈటన్ కారణంగా 14,117 ఎకరాల అటవీ ప్రాంతం తగిలిపడిపోయింది ఈటన్లో. అంటే యుఎస్కి అప్పుడు మనం వింటుంటాం కదా, 2025లో ఎండ్ అయిపోతుంది, 2024లో ఎండ్ అయిపోతుంది, అలాంటి సినిమాలు చూసాం. యుగాంతం, ప్రపంచమంతం, 2000లో అంతం అయిపోతుంది, అలాంటివి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. వీళ్ళందరినీ క్షతగాత్రుల్ని, ఆ ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళి యుఎస్లో రక్షణ ఇవ్వడానికే చాలా టైం పడుతుందంట వీళ్ళకి. ఈ కారు చిచ్చు ఎక్కడి నుంచి వచ్చిందని ట్రంపే తల పట్టుకొని కూర్చున్నాడు. అసలు ఏం జరుగుతోంది, అమెరికాలో ఏం జరుగుతోంది? కానీ హాలీవుడ్ నటీనటులు దీనికోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నారంటండి. కానీ అక్కడ గవర్నమెంట్ ఏంటంటే, మీ వల్లనే కదా మాకు ఇప్పుడు వాటర్ లేకుండా పోయింది, మీ వల్లనే కదా ఇప్పుడు నేను మంటలు ఆర్పడానికి పక్క ప్లేసెస్ నుంచి ఫైర్ ఫైటర్స్ని తీసుకొని వస్తున్నాము, వాటర్ సప్లైని తీసుకొస్తున్నాము. వాటర్ సప్లై లేక 4 చనిపోయారు, ఇల్లు నార్పలేక. ఇలాంటిది పండగ వాతావరణంలో మన తెలుగు వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. లాస్ ఏంజల్స్లో ఉంటారు, ఎందుకంటే కోస్టల్ ఏరియాస్లో, డౌన్ టౌన్లో ఉండే వాళ్ళంతా కూడా లాస్ ఏంజల్స్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు. కాలిఫోర్నియా, ఎందుకంటే ముఖ్యంగా ఉండేది కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోసే అండ్ లాస్ ఏంజలస్, ఇలాంటి ప్లేసెస్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారు. డాలస్, టెక్సస్. ఇంకా వాళ్ళు ఎక్కడైనా న్యూయార్క్, జార్జియా, అట్లాంటా వీటిల్లో ఉంటారు. బట్ వాషింగ్టన్లో తక్కువ ఉంటారు యాక్చువల్గా. బట్ లాస్ ఏంజలస్ అనేది ఏంటంటే వినోదాత్మకమైన ప్లేస్, థియేటర్స్ అక్కడే ఉంటాయి, షూటింగ్స్ అక్కడే జరుగుతాయి. అలాంటి ప్లేస్లో, అలాంటి డౌన్ టౌన్లో, బే ఏరియాలో అండ్ అటవీ ప్రాంతంలో నిర్మించుకున్న ఇల్లు
యుఎస్ లో ఇల్లు కాలిపోవడం అంటే ఎంత చూడండి. దట్ అలాంటిది అదంతా మనకు కూడా వుడెన్ తో తయారు చేస్తారు కదా మొత్తం అవునండి. ఇల్లు అది అక్కడ ఏంటంటే వాళ్ళు మూవబుల్ అవన్నీ లేదండి మూవబుల్ కాదు. కదా. కాదు యుఎస్ లో ఇల్లు నిర్మాణం అనేది మనం గూగుల్లో చూస్తే, యూట్యూబ్లో కూడా చాలా మంది పెట్టున్నారు ఈ మధ్య హోమ్ టూర్లు అని చెప్పి. జనరల్గా ఏంటంటే అక్కడ మనం ఇల్లు కట్టుకోవాలి అంటే ముందెళ్ళి గవర్నమెంట్లో పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని వాళ్ళే ఆ, మనం ఇస్తాం కదా, జనరల్గా వెళ్ళి ఒకరికి కాంట్రాక్ట్ ఇస్తాం కదా, అట్లాగే గవర్నమెంటే మనకు కాంట్రాక్ట్ ఇస్తుంది అనమాట. అది ఏంటంటే సౌండ్ ప్రూఫ్, వుడ్ ప్రూఫ్, అంటే చెదలు పట్టకుండా, అవును. నెక్స్ట్ మంటలు ఇవన్నీ రాకుండా ఉండే ఇళ్ళని నిర్మిస్తారు. అలాంటి ఇల్లు కాలిపోయినాయి అంటే అది అసలు ఏంటి? అసలు ఆ ఇంట్లో అంటే ఆ తగలబడిపోయిన ఇంట్లో ప్రియాంక చోప్రా గారి ఇల్లు ఉంది అంటూ కూడా ఒక వార్త. ప్రియాంక చోప్రా గారి ఇల్లు ఆ బే ఏరియాలో లేదు, వీఆర్ సేఫ్. బట్ ప్రియాంక చోప్రా లివ్స్ ఇన్ నియర్ టు యూనివర్సల్ స్టూడియోస్ అని ఆమె ఒకసారి చెప్పారు. షీ లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్, బట్ వాళ్ళ ఆ హస్బెండ్ ఏరియా అయితే కాదు. కాదు, ఆ ఏరియా కాదు. బట్ అయినా ప్రియాంక చోప్రా అక్కడ ఉండదు, ఎందుకంటే హిజ్ హస్బెండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ యూఎస్, హిజ్ హస్బెండ్ ఈజ్ ఫ్రమ్ అదర్ కంట్రీ. సో ఆయన ఇప్పుడు ఆమె ఇండియాలో ఉంది యాక్చువల్గా. సో షీఈ్ యాక్టింగ్ విత్ సల్మాన్ ఖాన్ గారు ఇన్ నెక్స్ట్ మూవీ అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ షీఈ్ డైరెక్ట్లీ కమింగ్ బ్యాక్ టు బాలీవుడ్ అండ్ యాక్టింగ్ అనమాట. సో అలాంటి నటీనటులకు అయితే మనకి ఈ పాటికి తెలిసిపోతుందండి జనరల్గా, వచ్చిన ఒక వార్త అది. కానీ అంత ఉండుండదు. బట్ ఏంటంటే అక్కడ పని చేసుకునే వ్యాపారస్తులకి, బిజినెస్ పీపుల్కి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళకి రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, మన మెట్రో స్టేషన్స్ అవి కూడా తగలబడిపోయినాయి. ఏంటంటే అన్ని ఎకరాల అడవులు, భూములు, ఎంతమందికి నష్టం. యూఎస్ కోలుకుంటుందా అని అనిపిస్తుంది. అదే అనబోతున్నాను నేను. ఇప్పుడు ఇంత డెవలప్డ్ కంట్రీ ఒక్క ఇంట్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇన్ని ఇల్లులు ఎట్లాగా అత్యధికంగా ఫైనాన్షియల్ స్టేటస్ లో నెంబర్ 1 ఉండే కంట్రీ అమెరికా. అలాంటి దానికి ఇప్పుడు ఇంత ఉందా అని జనాలకు తెలుస్తోంది. మనమే కొన్ని విపత్కర పరిస్థితుల్ని చాలా సునాయాసనంగా ఎదుర్కోగలుగుతున్నామేమో. ఇది న్యాచురల్ కెలామిటీ కాదంటానండి నేను. అంటే న్యాచురల్ కెలామిటీ ఏదో చేశారు. అగ్రరాజ్యం అమెరికా దేశం అంటారు కదా, అగ్రరాజ్యానికి ఏదో అయ్యింది, ట్రంప్ వచ్చినాకనే అయ్యింది అని ప్రూవ్ చేయడానికి ఏమో అయి ఉండొచ్చు. ఇలాంటివి కూడా మనం అనుకోవచ్చు. బట్ లెట్స్ సీ, చనిపోయిన వాళ్ళందరికీ మనం కొంచెం సానుభూతి తెలపడం తప్ప ఏమీ లేదు. మన తెలుగు వాళ్ళు భయపడాల్సిన పని లేదు దీని గురించి. అండ్ ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఈరోజు ఆయనకి క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నాడు దాని గురించి. దానికన్నా ముందు అగ్నిని ఆపాలి. ఆ కారు చిచ్చి ఎక్కడి నుంచి అంటుకుంటుంది, అది ఆరబడడం లేదంట, అంటే ఆర్పుతున్నా వేరే ప్లేస్ నుంచి అగ్ని వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే అడవులన్నీ తగలబడిపోతున్నాయి కదా. ఆ అడవిలో మంటలు ఎగేసేసరికి వాళ్ళకి మనలాగా రూప్స్ అంతా ఎక్కువ ఉండవండి, హైట్ లో ఉండవు, తక్కువ ఉంటాయి. ఆ మంటలు వచ్చి పడిపోయేసరికి ఆ గోడలు ఎలా కాలుతున్నాయి, అసలు అదేంటి? ఏదైనా ఎవరైనా లిక్విడ్ పోసారా, ఏదైనా లావా పోసారా, దాంట్లో ఆజ్యం పోస్తామంటాం కదా మనం, మండుతున్న దాంట్లో ఏదైనా ఆజ్యం పోస్తే ఇంకా మండుతుంది కదా, అలాంటిది ఏమైనా చేస్తున్నారా అని సినిమాల్లో చూపించే విధంగా జరుగుతోందండి. అక్కడ వాళ్ళ సినిమాల్లో చూపిస్తారు కదా, పెద్ద పెద్ద భవనాలు పేలిపోవడాలు, కూలిపోవడాలు, ఇల్లులు కాల్చేయడాలు, అలాంటివి నిజంగా చూస్తున్నాం అనమాట మనం. సో దీని కారణం ఎంతవరకు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఇప్పటికే గత 3 రోజుల నుంచి జరుగుతుంది. నేను మధ్యాహ్నానికి ఓకే కాస్త సద్దుమడిగింది అనుకునే టైంలో రాత్రికి మళ్ళీ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం ఏందండి, 1 గంట తర్వాతనే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇట్స్ ఆల్రెడీ 1 hour బ్యాక్, 1 hour ఆపారు, సరే అని వెనక్కి వెళ్తున్నారు, మళ్ళీ మంటలు. థ్యాంక్ గాడ్ ఆ టైంలో వాళ్ళందరినీ షిఫ్ట్ చేసేసారు, ప్రాణ నష్టం తగ్గింది. కానీ ఇంకా కొంతమంది లోపల ఇరుక్కొని ఉన్నారు, వాళ్ళని తప్పించాలి అని అంటున్నారు. ఎందుకంటే మంటలు వచ్చే అవకాశం ఉంది, ఇంకా 57,000 హౌసెస్కి వస్తుంది అని యుఎస్ వార్తలు. ప్రపంచంలో ఎప్పుడు అమెరికాలో జరగలేనంత నష్టం అన్ని దేశాలు, రష్యా వార్లో కూడా జరగదండి, వరల్డ్ వార్లో కూడా జరగదు ఇంత నష్టం. అణుబాంబులు పేల్చారా, లేకపోతే ఇంకేదైనా హైడ్రో బాంబ్స్ వేసారా, లేకపోతే మనం అంటాం కదా కర్మ అని, అలాంటి కర్మ యూఎస్కి ఏమైనా పట్టిందా, రిఫ్లెక్ట్ అయిందా? ఎందుకంటే తాగే నీరు కూడా బయటికి తీసుకొస్తుందండి కర్మ, ఏదైతే మనం తాగుతామో కర్మ చేసి అది కూడా బయటకు వచ్చేలా చేస్తుంది. కానీ ఇందులో మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే ప్రాణాలు పోవడం. ఎవరికైనా ప్రాణాలేగా, ఏ దేశమైనా మనుషులేగా. తెలియకుండా ఈరోజు మంటలో అంటుకుపోయి మనం కాలిపోతున్నాం అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎంత అంటే ఈ నైట్ పడుకొని పొద్దున్నేస్తే ఏమవుద్దా అని భయం వేస్తుంది అంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్లో వాళ్ళకి షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఎంతో కష్టపడి కట్టుకునే యూనివర్సిటీ స్టూడియోస్కి ఏమవుద్దా అని భయం వేస్తుంది వాళ్ళకి. చిన్నపిల్లలు ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళు పెట్స్ ఎంత బాగా చూసుకుంటారో మనం చూస్తున్నాం. వాళ్ళు వెళుతూ ఇంట్లో సామాన్లు అన్ని వదిలేస్తున్నారు. అబ్బాయి పాపం
ఒక కుందేల్ని కాపాడాడంట మంటల్లో చిక్కుకుంటుంటే ఆ బాబు వాళ్ళ కుక్కతో పాటు ఆ కుందేల్ని కాపాడు. పీపుల్ ఆర్ సో కైండ్ అండి. కుక్కల్ని జంతువుల్ని కూడా అదే ప్రేమిస్తారు. వాళ్ళు ఇంట్లో ఆస్తి వదిలిపెట్టేశారు, అవును. వాళ్ళతో పాటు వాళ్ళ పెంపుడు జంతువులను పట్టుకెళ్తున్నారు. అవును, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కదండి. వాటిని వదిలేసి వెళ్ళాం. మనం ఇండియాలో చూడండి ఎంతమంది కుక్కల్ని రోడ్డు మీదకి వదిలేశారు. మనమైతే ముందు ఆస్తి పట్టుకెళ్ళిపోతున్నాం. సో ఇలాంటివన్నీ జరగకుండా వీళ్ళు ఏమైనా ఆపుతారా, ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. బికాజ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ ఇంకా ఇప్పటికే ఆ దేవుడు చల్లార్చి యూఎస్లో వర్షాలు పడవు, వీళ్ళంతా క్లౌడ్ అంటారు కదా, క్లౌడ్ సీడింగ్ అలాంటివి చేసి వర్షాలు తెప్పిస్తారేమో. సో ఇలాంటివన్నీ ఆపి ఆ ప్రజల్ని కూడా ఆ దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.